అనగనగా పర్వదినం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాఖీ బన్నీ అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. రాఖీ బన్నీ ఇద్దరు కవలు పిల్లలుగా పుట్టడం వలన వాళ్ళిద్దరికీ ఒకే పోలికలు ఉంటాయి. ఒకరోజు బన్నీ రాఖీతో మాట్లాడుతూ, రాఖీ అన్నయ్య, నేను పక్కనున్న గ్రామానికి వెళ్ళి వస్తాను. ఒకవేళ అమ్మ అడిగితే పక్కనున్న గ్రామానికి వెళ్ళానని చెప్పు అని అంటాడు. సరే వెళ్ళు తమ్ముడు, సాయంకాలం చీకటి పడేలోపు త్వరగా తిరిగి వచ్చే, అడవి మార్గంలో వెళ్తున్నప్పుడు జాగ్రత్త అని అంటాడు. సరే అన్నయ్య, వెంటనే తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తా అని చెప్పి బన్నీ అక్కడ నుంచి బయలుదేరుతాడు. బన్నీ అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్తాడు. అడవి మార్గంలో అలా వెళుతూ ఉండగా అక్కడికి ఒక కాగితం గాలిలో ఎగురుకుంటూ బన్నీ కళ్ళ ముందు వచ్చి పడుతుంది. ఆ కాగితాన్ని చూసిన బన్నీ, అరే ఏంటి ఇది కాగితంలా ఉంది, ఇది గాలిలో ఎగురుకుంటూ వచ్చి నా కళ్ళ ముందు పడిందేంటి అని అనుకొని ఆ కాగితంని తీసుకుంటాడు. కాగితంని తీసుకుని చూడగానే అందులో ఒక నిధికి దారి ఉంటుంది. అది చూసిన బన్నీ ఆశ్చర్యపోతూ, ఈ కాగితంలో ఉన్నది ఒక నిధికి సంబంధించిన దారి ఉంది, ఇందులో ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అనేది క్లుప్తంగా వివరించి ఉంది అని అనుకుంటాడు. తరువాత బన్నీ ఇంకా ఏమీ ఆలోచించకుండా ఆ మ్యాప్ని తీసుకొని అందులో నిధికి చూపిస్తూ ఉన్న దారిని చూస్తూ అడవి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర రాఖీ బన్నీ కోసం ఎదురు చూస్తూ చీకటి పడుతుంది. ఇంకా బన్నీ ఇంటికి రాలేదు. బన్నీ త్వరగా వస్తాను అని చెప్పి వెళ్ళాడు కదా, ఇంకా రాలేదు. ఒకవేళ ఆలస్యం అయిందని, చీకటి పడుతుందని అక్కడే ఆ గ్రామంలో ఉండి రేపు ఉదయం ఏమన్నా వస్తాడేమో అని అనుకొని అమ్మకి చెప్పాలి, లేకపోతే కంగారు పడుతుంది అని అమ్మకి చెప్పడానికి వెళ్తాడు. అడవిలో బన్నీ మాత్రం మ్యాప్ని చూస్తూ ఆ మ్యాప్ చూపిస్తున్న దారిలో వెళ్తూ ఉంటాడు. చీకటి పడుతుంది. ఈ చీకటిలో వెళ్ళడం మంచిది కాదు. ఈ అడవిలో చాలా జంతువులు, విషసర్పాలు ఉన్నాయి. వీటి బారిన పడకుండా నేను నా భద్రత చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ దొరికే చిన్న చిన్న కట్టె పుల్లలు, కొన్ని దుంగలతో ఒక మంచి గుడారం లాంటిది ఏదైనా కట్టాలి అని అనుకుంటాడు. గుడారంకి కావలసిన కొన్ని కట్టె పుల్లలు, కొన్ని దుంగలతో సేకరించి గుడారం కట్టడం మొదలు పెడతాడు. చీకటి పడేలోపు బన్నీ గుడారంని కట్టడం పూర్తి చేస్తాడు. తరువాత బన్నీ తినడానికి ఇక్కడేమైనా పండ్లు దొరుకుతాయేమో అని వెతకడానికి వెళ్తాడు. అలా కొంచెం దూరం వెళ్ళాక కొన్ని నేరేడు పండ్లు కనిపిస్తాయి. అవి తెచ్చుకొని గుడారం దగ్గరికి వస్తాడు. తరువాత పూర్తిగా చీకటి పడిపోతుంది. జంతువులు గుడారం దగ్గరికి రాకుండా గుడారం ముందు ఒక చిన్న మంట పెట్టుకుంటాడు. గుడారం లోపలికి వెళ్ళి తను తెచ్చుకున్న నేరేడు పండ్లను తిని ఆ తరువాత పడుకొని నిద్రపోతాడు. ఉదయం అవ్వగానే బన్నీ నిద్రలేస్తాడు. అయ్యో ఏంటి అప్పుడే తెల్లారిందా అని అనుకుంటూ, ఇప్పుడు నేను ఏమి చేయాలి, తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలో, నా దగ్గరున్న మ్యాప్ని చూస్తే నేను ఎక్కడికి వెళ్ళానో తెలుస్తుంది. ఈ మ్యాప్ లో చూస్తే ఏమో ఏదో 2 కొండల మధ్య దారి చూపిస్తుంది. ఈ 2 కొండల మధ్య వెళ్తేనే నేను నిధి చేరుకోగలను
ఇప్పుడు 2 కొండల మధ్యనే నేను వెళ్ళాలి అనుకుంటా. సరే, ఇక ఆలస్యం ఎందుకు, నేను ఇక్కడి నుండి వెళ్ళాలి అని అనుకుంటూ అక్కడ నుండి బయలుదేరుతాడు. ఆ 2 కొండల్ని చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం ఉందో. ఎంత దూరం నడిచినా ఇంకా కొండలు మాత్రం రావట్లేదు. అయ్యో బాబోయ్, నేను నడవలేకపోతున్నా, అలసటగా ఉంది. ఇంకా ఎంత దూరం ఉంది ఏంటో. ఏంటబ్బా, ఇక్కడ ఒక జీప్ ఉంది, ఇక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉంటే దగ్గరికి రండి. ఇక్కడ దగ్గరలో ఎవ్వరు లేరు అనుకుంటా. ఎవరూ పలకట్లేదు. ఇక్కడ ఎవ్వరూ లేరేమోలే. ఎవ్వరూ లేకుంటే మనకేంటి, మనకి జీప్ ఉందిగా. ఎంచక్క ఈ జీప్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆహా, జీప్ కి కీ ఉంది. ఇంకేంటి, జీప్ ఎక్కడం, జాలీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆహా, ఓహో, ఈ జీప్ లో వెళ్తుంటే భలే మజాగా ఉంది. ఎవడో పుణ్యాత్ముడు ఈ జీప్ ని నా కోసం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడనుకుంటా. అయ్యో, నా జీప్ ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదే. ఏమైపోయింది? ఎవరు తీసుకెళ్లారో ఏంటో. నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి? వామ్మో, పులొస్తుంది. ఆ పులి నన్ను చూచిందంటే నా పని అంతే. ఆ పులి చూచేలోపు నేను ఏదైనా చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకోవడం మంచిది. బాబో, పులొత్తేస్తుంది. ఇక్కడ చెట్టు ఇక్కడ ఏ చెట్టు కనిపిస్తలేదే. ఇక్కడ చెట్టు చాలా పెద్దగా ఉంది. ఈ చెట్టుని ఆ పులి కూడా ఎక్కలేదు. ఈ తెత్తుని ఎక్కేద్దామే. బాబో, ఆ పులి చూసేసింది ఏంటరా బాబు, అది నా వైపుకే వస్తుంది. తొందరగా చెట్టు ఎక్కేయాలి. బాబో, ఎక్కడరే గోపాలు, ఆ చెట్టు ఎక్కురా. బాబో, ఆ పులి చూసేసింది ఏంటరా బాబు, అది నా వైపుకే వస్తుంది. తొందరగా చెట్టెక్కేయాలి. బాబో, ఎక్కడరే గోపాలు, ఆ చెట్టెక్కరా. బాబో, పొలొచ్చిందిరా బాబోయ్. ఓ మానవ, నన్ను చూసి కూడా చెట్టు ఎక్కుతున్నావా? ఎక్కడా ఏంటి? కళ్ళ ముందు తావని పెట్టుకుని బలి అడుగుతున్నావే. నేను ఈ చెట్టెక్కకపోతే నువ్వు నన్ను చంపి తినేస్తావు. దిగరా చెట్టు, దిగి నిన్ను చంపి నా ఆకలి తీర్చుకోవాలి. దిగుతావా లేదా చెప్పరా మానవ? ఇదేంద్రా బాబు, ఈ పులి ఇలా తగులుకుంది. ఈ పులి మేడం ఇక్కడ నుండి వెళ్ళేలా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఓ పులి మేడం, నన్ను వదిలేవా ప్లీజ్. నీకు చేతులెట్టి దండం పెడతాను. బాబు, నేరేటి చేతులెట్టి దండం పెడతానంటున్నా, కింద పడిపోతానేమో. దండం వదిలే. దిగరా చెట్టు, దిగి నిన్ను చంపి నా ఆకలి తీర్చుకోవాలి. దిగుతావా లేదా? ఓసై తిక్కదానా, ఏమంటున్నావే? నా ప్రాణాలు పోతాయనే కదా నేను నీ నుండి తప్పించుకొని చెట్టెక్కితే నువ్వు మళ్ళీ చెట్టు మీద నుండి కిందకి దిగమంటావా? అమ్మో, నువ్వు ఇక్కడ ఉండగా నేను మాత్రం తత్తిన దిగను. ఒరేయ్ మానవ, నువ్వు చెట్టు దిగేదాకా నేను ఇక్కడ నుంచి వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఒరేయ్, ఇదేట్రా నన్ను ఇలా తగులుకుంది? ఇది నన్ను చంపి తినేదాకా ఇక్కడ నుండి వెళ్ళేలా లేదుగా. అరే వాము, ఈరోజు నాకు మరచెడిపోద్ది. పులి మేడం గారు, ఓ పులి మేడం గారు, ఒకసారి లేవండి. ఈ పులి నిద్ర పోతున్నట్టుంది. నేను తప్పించుకోవడానికి ఇదే మంచి సమయం. జంపు జిలానిరా బాలరాజా. 1 2 3 ఎస్కేప్. ఆ తిక్కపులి నన్ను చంపి ఆకలి తీర్చుకుంటుందట. నన్ను చంపడం దాని వల్ల కాదు కదా, దాని అమ్మమ్మ వల్ల కూడా కాదు.
ఓరి నాయనో ఈ పులొచ్చిందిరా. వాబో పులొచ్చిందిరా బాబోయ్. వచ్చావా పులి మేడం? నేను సరదాగా అన్నా, నువ్వు నా మాటలు పట్టించుకోవద్దే. ఏంటిరా నా ముందు మానవ బుద్ధులు చూపిస్తున్నావా, తెలివిలేని మూర్ఖుడా? అయ్యయ్యో, నీ ముందు తెలివితేటలు చూపించడానికి నువ్వేమైనా మనిషా? నువ్వేమైనా మనిషి కాదు కదా, నువ్వు క్రూర మృగానివే పిచ్చిదానా. నీ ముందు మానవులు తెలివితేటలు పనిచేస్తాయా? చెప్పండి పులి మేడం గారు. వీడు ఏంటి, పొగుడుతున్నాడా లేక తిడుతున్నాడా అర్థం అవ్వట్లేదే. చూస్తా వీడి సంగతి ఏంటో. రే మూర్ఖ మానవ, నువ్వు ఈ అడవికి ఎందుకు వచ్చావరా? చెప్పురా మూర్ఖుడా. నువ్వు చెప్పకపోతే చంపి ఇప్పుడే తినేస్తా. వామ్మో, వద్దులే పులి మేడం గారు, నేను మీకు మొత్తం చెప్తాను. నేను ఈ అడవికి ఒక నిధి కోసం వచ్చాను. నా దగ్గర నిధికి సంబంధించిన ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ ను చూస్తూ ఉండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలి వచ్చి నా చేతిలో ఉన్న మ్యాప్ ని తీసుకెళ్లిపోయింది. ఆ మ్యాప్ ని వెతుకుతూ ఇక్కడికి వచ్చాను. ఆ మ్యాప్ ని వెతుకుతూ ఉండగా నా జీప్ ఎవరో తీసుకెళ్లారు. నా జీప్ పోయిందనే నేను బాధపడుతూ ఉండగా నువ్వు వచ్చావు. ఓ, ఇప్పుడు నాకు మొత్తం అంతా అర్థమైంది. నువ్వు ఏమి బాధపడకు. నీ దగ్గర ఉన్న మ్యాప్ ఎవరి దగ్గరికి చేరాలో అతని దగ్గర చేరి ఉంటుంది. దీని గురించి నువ్వు ఎక్కువ బాధపడకు. నీకు అంతా మంచే జరుగుతుందిరా మానవ. యాటి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడుతుంది నాకు ఏం అర్థం అవ్వట్లేదు. నాకు అర్థమయ్యేలా చెప్పు పులి మేడం గారు. నువ్వు నిధిని చేరుకోవాలంటే 3 వ్యక్తులతో కలిసి ఆ నిధిని చేరుకోవాలి. ఆ నిధిని చేరుకోవాల్సిన వ్యక్తులలో మొదటి వ్యక్తి నువ్వైతే, రెండో వ్యక్తి ఈ అడవిలోనే ఉన్నాడు. అతను కూడా నిధి కోసం వెతికే పనిలో ఉన్నాడు. నీ చేతిలో నుంచి ఎగిరిపోయిన మ్యాప్ కూడా అతడి దగ్గరికి చేరుకొనే ఉంటుంది. తర్వాత నువ్వు చేయవలసిన పని ఆ 2 వ్యక్తిని చేరుకోవడం. ఆ వ్యక్తిని చేరుకున్నాక 3వ వ్యక్తి మిమ్మల్ని కలుస్తాడు. మీ 3 కలిస్తేనే ఆ నిధిని మీరు చేరుకోగలరు. అంతేకాదు, మీ 3 కలవకుండా వెళ్తే నిధిని మీరు ఎప్పటికీ చేరుకోలేరు. ఏంటి ఏమంటున్నావు? ఆ నిధికి మా 3కి ఏంటి సంబంధం? అయినా ఆ నిధి గురించి నువ్వెందుకు చెప్తున్నావు? ఇంతకి నువ్వెవరు? ఆ నిధి గురించి సలహాలు సూచనలు నువ్వెందుకు చెప్తున్నావు? నేనెవరు అన్నది తర్వాత నీకు చెప్తా. మొదట నువ్వు చేయవలసిన పని నిధి కోసం వచ్చిన 2వ వ్యక్తి ఎవరో తెలుసుకొని అతని కలువు. ఓ, అయితే నువ్వు నన్ను చంపి తినడం కోసం రాలేదా? నిధి గురించి చెప్పడానికి వచ్చావా? నిధి గురించి చెప్పడానికి వచ్చావని తెలియక నన్ను చంపుతావేమో అని చాలా భయపడిపోయారు పులి మేడం గారు. ఒరే మూర్ఖుడా, చంపి తినాలి అనుకుంటే ఎప్పుడూ నిన్ను చంపి తినేసేదాన్ని. ఇలా మాటలు ఎందుకు పెట్టుకుంటానురా? నువ్వు ఎవరో ఏంటో తెలుసుకోవాలనే నీతో ఇలా నాటకం ఆడాను. సరే, నేను వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం. ఈ పులేంద్ర నాయన ఏదేదో చెప్పి దిగమక పెట్టేసింది. నిధి కోసం వచ్చిన 2వ వ్యక్తిని నేను కలవాలంట. ఎలా కలవాలి? వాడు ఎవడో ఏంటో. ఈ అడవిలో వాడిని ఎక్కడని వెతకాలి? అసలే వాడు ఈ అడవిలో ఏ దిక్కునున్నాడో ఏంటో. ఏం చెయ్యను, తప్పదు. నిధి కావాలంటే వాడిని ఖచ్చితంగా కలవాలి. వాడిని వెతకడానికి ఈ అడవిలో నేను ఎన్ని తిప్పలు పడాలో ఏంటో. సమయానికి నా జీప్ కూడా లేదు. ఎవరు తీసుకెళ్లాడో ఏంటో. అంత నా దురదృష్టం. ఇప్పుడు నడవక తప్పదు. అరే, నేను నడవలేకపోతున్నానే. నాకు బాగా ఆకలిగా ఉంది. నేను తెచ్చుకున్న ఆహారం కూడా జీపులోనే ఉండిపోయింది. ఇక్కడ తినడానికి ఏదైనా ఆహారం కనిపిస్తే బాగుండు. అయ్యా నారాయణ వాయమ్మ. నడిచి నడిచి నాకు బాగా నీరసంగా ఉంది. కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం, ఏమైనా తినడానికి కనిపిస్తుందేమో. ఇక్కడ ఏదో నీళ్ళ శబ్దం వస్తుంది. ఇక్కడ దగ్గరలో నది ఉన్నట్లుంది. వెళ్ళి చూద్దాం. పదరా, లగత్రా.
ఈ నదిని చూశాక నాకు ఒక ఆలోచన వస్తుంది. ఒక పడవని తయారు చేసి ఈ నది వెంబట వెళ్ళడం మంచిది. ఈ అడవిలో నడవడం కన్నా నదిలో పడవని నడుపుకుంటూ వెళ్ళడం చాలా చాలా మంచిది. ఇలాంటి ఐడియాలన్నీ నాకే వస్తాయి. అయ్యి, ఇక్కడ ఒక పడవ కూడా ఉంది. నాకు అదృష్టం బాగా ఉంది. అక్కడ నా జీపు పోతే పోయింది కానీ ఇక్కడ నాకు ఒక పడవ దొరికింది. దేవుడున్నాడు రో, దేవుడున్నాడా. ఒకటి పోయేలా చేశాడు, ఇంకొకటి దొరికేలా చేశాడు. జీవితం ఎవరిది ఎలా ఉంటుందో ఎప్పుడు చెప్పలేము. అలాంటిది మన చింటుగాడు జీప్ పోగొట్టకుండా పులి చేతుల్లో తప్పించకుండా హాయిగా పడవ దొరికింది. పడవ దొరికి ఆ నిధి కోసం వెంటాడుతూ ఇంకా ఎన్ని సాహసాలు చేస్తాడో ఏమో చూడండి. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, పడవ దొరికింది, అన్ని దొరుకుతాయి. ఈరోజు ఎలాగైనా సరే నిధిని వెతకాలి. పడవలో వెళ్తున్నా, నిధిని వెతుకుతా, నిధిని వెతికి సంపాదిస్తా, కోట్లాధికారినైతా. నాలాగా ఆలోచించడం ఎవరి తరం కాదు. అందుకే చదువుకోండి ఫస్ట్. హాయిగా పడవ దొరికింది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటా. ఏంటి ఏమైంది? వామ్మో, ఈ నది మధ్యలోకి పూలతీగలు వచ్చాయేట్రా బాబు. పూలతీగలు వస్తే వచ్చినాయిలే కానీ నా పడవని అడ్డుకోకుంటే అదే చాలు. ఓ పూలతీగలు, మిమ్మల్ని చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. నాకు నా పడవకి కొంచెం దారి వదిలొచ్చుగా. మీరు దారి వదలకపోతే నా పడవకి మీ తీగలు తగులుకొని ఇరుక్కుపోతుంది. మీకు మంచి మనసు ఉందని భావిస్తున్నాను. నాకు దారి కూడా వదులుతారని ఆశిస్తున్నాను. ఓ, వీటికి కూడా ఒక మంచి మనసు ఉంది. ఇక్కడున్న చెట్లకి జంతువులకి నేనంటే ఎంత అభిమానమో. ఆటోగ్రాఫ్ కావాలా? వద్దులే. ఈ అడవిలో ఉన్న ప్రతి జీవికి చెట్లకి మీకు నా కృతజ్ఞతలు. సర్లే, బాయ్ బాయ్ పూలతీగలు. నేను మళ్ళీ కలుస్తాను. వెళ్ళొస్తానే. బాయ్ బాయ్. ఆహా, ఈ నదిలో వెళ్తుంటే నా మనసుకి ఎంత హాయిగా ఉందో. ఇక్కడ ఉన్న ఈ ప్రకృతిని చూస్తుంటే అబ్బా, జీవితం అంతా ఇక్కడే గడిపేయాలనిపిస్తుంది. ఎంత బాగుందో ఈ ప్రకృతి. ప్రశాంతంగా ఉంది. నేను ఇలా వచ్చి ఎలా పాకి వెళ్ళిపోతానేమో, కానీ మధ్యలో వచ్చినందుకు డిస్టర్బ్ చేయకండి. అయితే తర్వాత ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే నేను మీ మాస్క్ మ్యాన్. అయితే మన చింటుగాడు ఆ పడవనేసుకొని ఎటో ఒకటి వెళ్తున్నాడు. ఆ ప్రకృతి సోయగాలని ఎంజాయ్ చేస్తూ ఆ గోపాలాన్ని కలుస్తాడో లేడో మీరే చూడండి. అయ్యో, ఈ అడవిలో ఉన్న ప్రకృతి అందాలను చూస్తూ నేను చేయవలసిన పనులను మర్చిపోయేలాగున్నా. ఆ పులి మేడం చెప్పినట్లు నేను చెయ్యాలి కదా. నిధి కోసం వచ్చిన రెండో వ్యక్తిని కలవాలి. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఏంటో, వాడు ఎవడో కూడా నాకు తెలియదే. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? ఒరే, నిధి కోసం వచ్చిన రెండో వాడా, నువ్వు ఎక్కడున్నావురా? ఎంత దూరం వెళ్ళినా ఏమీ కనిపించదేంటి? ఇక్కడ కొండలు ఏమీ కనిపించట్లేదు. మ్యాప్లో చూపించినట్టే కదా నేను వెళ్తున్నది. అయినా చాలా దూరం వచ్చాను. ఎంత దూరం వెళ్ళినా ఇంకా ఈ అడవి వస్తూనే ఉంది. ఏమిటో ఈ వింత. ఈ నిధి కోసం ఇంకా ఎంత దూరం ప్రయాణించాలో ఏంటో తెలియడం లేదు. సమయానికి నాకు ఈ జీపు దొరికింది కాబట్టి నేను ప్రయాణం చేయగలుగుతున్నాను. ఈ జీపు లేకుంటే ఈ అడవిలో నడవలేక ఇబ్బంది పడేవాణ్ణి. దేవుడు నా కోసమే ఈ జీపుని దొరికేలా చేశాడు అనుకుంటా. సరేలే, చాలా దూరం నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ కాసేపు జీపుని ఆపి విశ్రాంతి తీసుకుందాం. అబ్బా, నడుములు అన్నీ పట్టేశాయి. ఇక్కడ ఒక మంచి చోటు చూసుకొని కొంచెం సేపు అయినా నిద్రపోవాలి.
అక్కడ ఒక చెట్టు కింద ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది. అక్కడ చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి పడుకొని బాగా నిద్రపోవాలి. నిధి కోసం వెతుకుతూ అడవికి వచ్చాను. అన్నయ్యకి అమ్మకి చెప్పకుండా అడవికి వచ్చాను. వాళ్ళు నాకు ఏమైందో అని నా గురించి కంగారు పడుతూ ఉంటారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అమ్మకి అన్నయ్యకి తెలియకుండా ఈ పెద్ద అడవిలోకి వచ్చాను. నేను నిధి కోసం అడవికి వచ్చినట్టు వాళ్ళకి ఎలాగైనా తెలియాలి. నేను ఇప్పుడు చాలా దూరం వచ్చేసాను. ఇప్పుడు ఎలాగైనా అమ్మకి అన్నయ్యకి నేను అడవికి వచ్చినట్టు తెలిసేలా చెయ్యాలి. అరే అరే ఏంటి ఇక్కడ ఒక పెద్ద శబ్దం వచ్చింది? ఏంటి ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు? వెళ్ళి చూద్దాం. అరే ఇక్కడ ఒక పావురం చిక్కుకుంది. ఆ పావురంని కాపాడాలి. ఓ పావురమా, నీకు ఏమి కాదు. నేను నిన్ను కాపాడుతాను. నువ్వు కంగారు పడకు. నువ్వు ధైర్యంగా ఉండు. నేను వచ్చి నిన్ను బయటకు తీస్తాను. నా ప్రాణాలు కాపాడావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నీకు నా కృతజ్ఞతలు మిత్రమా. ఇతరులు ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు కాపాడడం నా బాధ్యత. నువ్వు మంచి మనసు ఉన్న అబ్బాయివి. ఇతరులకి సహాయం చేయడం నీకు ఉన్న ఒక మంచి గుణం. నా ప్రాణాలను కాపాడావు కాబట్టి నువ్వు అవకాశం ఇస్తే నేను కూడా నీకు సహాయపడతాను. నీకు సహాయం చేయడానికి నాకు అవకాశం ఇవ్వు మిత్రమా. నువ్వు మీ అమ్మ అన్నయ్యల గురించి తలుచుకున్నప్పుడు నీ మాటలు మొత్తం విన్నాను. నీ గురించి మీ అమ్మకి అన్నయ్యకి సమాచారం అందిస్తాను. నీ గురించి మొత్తం వివరించి నువ్వు క్షేమంగా ఉన్నట్టు మీ అమ్మ అన్నయ్యకి చెప్తాను. మీ గ్రామం ఎక్కడుంది చెప్పు. నేను మీ గ్రామానికి వెళ్తాను. నా గ్రామం పేరు పర్వదినం. ఈ అడవికి దగ్గరలోనే మా గ్రామం ఉంటుంది. మా అన్నయ్య కూడా నాలాగే ఉంటాడు. నువ్వు వెళ్ళి మా అన్నయ్యకి నేను క్షేమంగా ఉన్నట్టు సమాచారం ఇవ్వు మిత్రమా. సరే మిత్రమా, నేను మీ గ్రామానికి బయలుదేరుతాను. మళ్ళీ కలుద్దాం మిత్రమా. ఇతను నా మిత్రుడు బన్నీలాగా ఉన్నాడు. నా మిత్రుడు బన్నీ అన్నయ్య ఇతనే అనుకుంటాను. అతని దగ్గరికి వెళ్ళి బన్నీ గురించి మొత్తం చెప్పాలి. హే మిత్రమా, నేను మీ తమ్ముడు బన్నీ దగ్గర నుంచి వస్తున్నా. మీ తమ్ముడు క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు అతను ఒక అడవిలో ఉన్నాడు. మీరు మీ తమ్ముడు గురించి కంగారు పడవద్దు. ఏంటి, మా తమ్ముడు అడవిలో ఉన్నాడా? మాకు చెప్పకుండా అడవిలో ఎందుకు వెళ్ళాడు? చెప్తాను మిత్రమా. నీకు మొత్తం వివరించి చెప్పడానికే వచ్చాను. బన్నీ ఒక నిధి కోసం అడవికి వెళ్ళాడు. నిధిని చేరుకున్న తరువాతనే ఇంటికి వస్తాడు. మీరు కంగారు పడకండి. ఇప్పటి నుంచి నేను కూడా అతనికి తోడుగా ఉంటాను. అతని గురించి మీరు ఏమి భయపడవద్దు, కంగారు పడవద్దు. హో అలాగే. మా బన్నీ ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. బన్నీ ఏ కారణం లేకుండా ఇలాంటి పనులు చేయడు. ఏదో ఒక పెద్ద కారణం ఉండే ఉంటుంది. నేను అమ్మకు భయపడటం కానీ చెయ్యము. మా బన్నీకి ఏ ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకో పావురం మిత్రమా. అలాగే మిత్రమా. ఇప్పటి నుంచి మీ తమ్ముడికి తోడుగా నేను ఉంటాను. ఏ ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. సరే మిత్రమా, బన్నీ నా కోసం వేచి చూస్తూ ఉంటాడు. నేను బయలుదేరుతాను. ఈ నదిలో చాలా దూరం నుండి ప్రయాణం చేస్తున్నా. పడవని ఇక్కడ ఒక చోట ఆపి అలా అడవిలోకి షికారుకి వెళ్ళి అలా తిరిగి రావాలి. ఆహా, ఇలా అడవిలో తిరుగుతూ ఉంటే నా మనసుకి ఎంత హాయిగా ఉన్నదో. నా జీవితంలో ఇలాంటి అడవికి వస్తానని అస్సలు ఊహించలేదు. మనసులో సంతోషం ఉన్నా కూడా మనసులోనే ఏదో ఒక మూల ఒక పెద్ద బాధ ఉంది. ఎంత ప్రయత్నించినా ఈ బాధని మర్చిపోలేకపోతున్నాను. నా తలరాత, ఏం చేద్దాంలే. పైన పట్ట కింద పొట్ట వేసుకొని ఏకాకిలా అడవిలో తిరుగుతున్నా.
అయ్యో, ఈ టైంలో ఇది గుర్తుకు రావాలా? నా అందాల రాక్షసి గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటెళ్ళిందో అది నీకు తెలుసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా ఏమైందో ఏమైందో ఏమైందో. రాజా, నా మన్మథ రాజా, లేగమ్మా లేగు. అసలు నిద్రపోనేమనగా చెప్తారా, నీ సంగతి చెప్తా. నా రాజా నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా. లే 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 నా రాజా లే నా రాజా. ఓరి నీ దుంపదేగా, ఎవర్రా అది నన్ను నిద్ర లేపినది? రాజా, కాస్త కళ్ళు తెరిచి బాగా చూడురా బంగారం, నేను ఎవరో తెలుస్తుంది. ఓ అది ఎవర్రా నువ్వు? అచ్చం నాలానే ఉన్నావు. ఓయ్, ఈ అడవిలో ఏం చేస్తున్నావు? నీకు ఇక్కడేం పనిరా? నేను రాజా, నీ ఆత్మనిరా. నువ్వు ఈ అడవికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నావు. అప్పుడే అన్ని మర్చిపోయావు కదా. నీ ప్రేమని, నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి ఈ అడవిలో బాగా ఎంజాయ్ చేస్తున్నావు. జరిగినవన్నీ గుర్తు చేసి నిన్ను బాధ పెట్టడానికే వచ్చానురా. నిన్ను సంతోషంగా ఉండనివ్వనుక నా రాజా. జరిగిన వాటిని మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టడానికి మేము మీ ఆత్మ రూపంలో మీ ముందుకి వచ్చి గుర్తు చేసి వెళ్తాను బాసు. అర్థమైంది కదా బాసు? మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. నా జీవితమే నన్ను ఏడిపిస్తుంది అని అనుకుంటే చివరికి నా ఆత్మ కూడా నన్ను ఏడిపించడానికి వచ్చిందన్నమాట. ఏం చెయ్యను, ఆత్మ కూడా నన్ను వదిలేలా లేదు. చివరికి నా జీవితం ఏమైతుందో ఏంటో తెలియడమే లేదు. జగమే మాయ, బతుకే మాయ, వేదాలలో సారమింతేనయా, విధి ఇంతేనయా. మళ్ళీ వచ్చావరా నా ఆత్మగా? నన్ను పడుకోనీకుండా నా నిద్ర పాడు చేస్తున్నావు. రారా, బయటికి రారా. ఎక్కడ దాక్కున్నావు? రారా ఆత్మగా. ఓహో ఓహో, చెట్టు చాటున దాక్కుంటే నేను కనుక్కోలేననుకున్నావా? రారా రే, కళ్ళ ముందుకి రారా ఆత్మగా. ఓ తెగ ఊపుకుంటూ వచ్చావు రాజా రాజా అనుకుంటూ. ఇప్పుడు రారా రే, రారా. కళ్ళ ముందుకు వస్తావా లేదా? నువ్వు రాకపోతే నేనే వచ్చి నిన్ను పట్టుకుంటా. ఓ నా రాజా నా రాజాని వచ్చావుగా, ఎక్కడున్నావు? ఇక లాభం లేదు, నేనే వస్తున్నా. హే, ఇది నా ఆత్మ కాదు, ఇక్కడ ఒక కుందేలు ఉంది. ఓహో, నన్ను నిద్ర లేపింది నా ఆత్మ కాదు, ఈ కుందేలన్నమాట. నన్ను ఏమి చేయొద్దు. నేను కావాలనే నిన్ను నిద్ర లేపలేదు. నన్ను క్షమించు.
ఏయ్, ఈ కుందేలు మాట్లాడుతుంది. దీనికి మాటలు కూడా వస్తున్నాయి. ఈ కుందేలు భలే ఉంది. ఏంటో ఈ అడవిలో జంతువులు మొక్కలు మాట్లాడుతున్నాయి. ఇక్కడ ఇంకో ఎన్ని వింతలు చూడాలో ఏంటో. ఓయ్ కుందేలా, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ నీకు పనేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు నిద్ర లేపావో చెప్పు. నన్ను ఒక తోడేలు తినడానికి వెంటపడింది. ఆ తోడేలు నుంచి తప్పించుకొని ప్రాణ భయంతో ఇక్కడికి వచ్చాను. ఓ అలాగా, నీకేం కాదు. నువ్వు భయపడకు కుందేలు మిత్రమా. ఆ తోడేలు ఇక్కడికి రాదులే. ఒకవేళ ఆ తోడేలు వచ్చినా నీకేం అవ్వదు. నేనున్నాగా, నిన్ను కాపాడుతా. ధన్యవాదాలు మిత్రమా, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరే మిత్రమా, మీ కుందేళ్ల సమూహం ఎక్కడుందో చెప్పు. నేను మీ కుందేళ్ల సమూహం దగ్గర వదిలేస్తా. మా కుందేళ్ల సమూహం కూడా ఈ అడవిలోనే ఒక చోట ఉంటుంది మిత్రమా. పద మిత్రమా, నిన్ను మీ కుందేలు సమూహం దగ్గరికి తీసుకెళ్తా. నిన్నక్కడ క్షేమంగా వదిలేస్తాను. నాది భరోసా, సరేనా? సరే మిత్రమా, వెళ్దాం పద. ఇక్కడే మిత్రమా, మా కుందేలు సమూహం ఇక్కడే ఉంటుంది. మా నివాసం కూడా ఇక్కడే ఉంది. అయ్యో, నాకు ఇక్కడ మీ కుందేలు సమూహం కనిపించలేదు. కుందేలు మిత్రమా, ఇక్కడ మీ సమూహం లేదా? మరి నువ్వేమో ఇక్కడే ఉందని అంటున్నావేంటి? నాకైతే ఇక్కడ ఏ సమూహం కనిపించట్లేదు. చూపిస్తాను మిత్రమా, రా వెళ్దాం. ఈ కుందేలేంటి నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ అంతా భయంకరంగా ఉంది. కొంపదీసి కుందేలు రాక్షసి అయితే కాదు కదా? ఒకవేళ రాక్షసే ఈ కుందేలు రూపంలో ఏమైనా వచ్చిందా ఏంటి? వామ్మో, ఇది నన్ను తీసుకెళ్లి ఏం చేస్తుందో ఏమో రా బాబు. నువ్వు ఏమీ భయపడకు మిత్రమా. మేము ఉన్న చోటుకి ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఈ దారిలోనే వెళ్ళాలి. ఇక్కడ చూడటానికి భయంకరంగా ఉంటుంది, కానీ ఇంకా కాస్త ముందుకు వెళ్ళాక చూడు, ఇంకా చాలా బాగుంటుంది. ఎన్నెన్నో అద్భుతాలు చూస్తావు మిత్రమా. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. ఈ కుందేలు సమూహాన్ని చేరుకోవాలి అంటే ఇంకా ఎంత దూరం నడవాలో ఏంటోరా. ఈ కుందేలు మాత్రం ఇక్కడే అని చెప్పి ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థమే అవ్వట్లేదు. ఏంటబ్బా, ఏదో అరుస్తున్న శబ్దం వస్తుంది. ఆ శబ్దం కూడా వింతగా ఉంది. అయ్యో, ఈ శబ్దం గురించి ఆలోచిస్తూ కుందేలు వెంట వెళ్ళడం మర్చిపోయారే. ఇప్పుడు కుందేలు కూడా కనిపించట్లేదు. అయ్యో, కుందేలు ఎటు వెళ్ళిందో ఏంటో. ఒరేయ్, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. ఏదో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఒరేయ్, ఈ కుందేలు వెంటొచ్చి ఇక్కడ ఇరుక్కుపోయారేంట్రా? ఓరి అమ్మ, ఓరమ్మ, ఓరి నాయనా, ఇక్కడ జాంబీస్ ఉన్నాయేంట్రా? వీటికి కనపడితే నాకు మడత కాజానే. ఒరేయ్, వీటికి కనిపించకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏం పర్లే, ధైర్యంగా ఉండాలి రే గోపాల, ధైర్యంగా ఉండాలి. అమ్మ, ఇక్కడ జాంబీస్ ఏం లేవు. ఇక్కడ నుంచి వెళ్దామా? వామో, జాంబీ నన్ను చూసేసిందిరా. అది నా దగ్గరికి వస్తుంది. ఓయ్ ఓయ్ జాంబీ, ఆగక్కడే ఆగు. నా దగ్గరికి రావద్దు చెప్తున్నా. నా దగ్గరికి రావద్దు. ఈ జాంబీ నా దగ్గరికి రావద్దని చెప్పినా కూడా వింటలేదు. ఈ జాంబీ నాలో ఉన్న సింహాన్ని నిద్ర లేపుతుంది. నా చేతుల్లో సచ్చినట్టే. ఇంకా నాలో ఉన్న సింహాన్ని నిద్ర లేపావు. ఈరోజు నీ అంతు చూస్తా. ఎలా ఉంది నా చేతి దెబ్బ? చెప్పవేరా అందమైన లేడీ జాంబీ.
పోలే అదిరిపోలే నా దెబ్బ ఏమంటావు ఏంటి? నేను కొడితే అదుగులాగుంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఇంతవరకు నేను ఎవరిని కొట్టలేదు, కానీ ఫస్ట్ టైం నీతో ట్రై చేస్తా. ఏ డుష్కా ఓసే లేడీ సాంబే, ఏం తింటున్నావే ఇంత గట్టిగా ఉన్నావు? అమ్మా, నిన్ను కొట్టాక నా చెయ్యి నొప్పిగా ఉందిగా. అబ్బాబ్బా, ఇంత గట్టిగా ఉన్నావేంటి నువ్వు? చావు చావు చావవే, యు బ్లడీ డర్టీ జాంబీ. నన్ను చంపడానికి వస్తావా? చావు. ఓయ్ జాంబీ, పులికే ఎదురు తిరిగినవా నీరా? ఆఫ్టర్ ఆల్ జాంబీవి, నువ్వు నన్నేం చేయగలుగుతావు? నువ్వు నా దగ్గరికి రావద్దని చెప్పినా కూడా నువ్వు నా మాట వినకుండా నా దగ్గరికి వచ్చే అనవసరంగా నా చేతిలో దెబ్బలు తిరిగి వచ్చావే లేడీ జాంబీ. జాంబీలని చూసే భయపడకండి, వాటిని ధైర్యంగా ఎదుర్కోండి నాలాగా అని అంటారు అనుకున్నారా? లేదు అబ్బా, నాకు జాంబీస్ అంటేనే భయంతో వణుకొచ్చి నా చెమట కారి చెమటతోనే చెరువులు అవుతాయి. అంత భయం నాకు జాంబీస్ అంటే. అదేంటి ఇప్పుడు ఒక జాంబీని కొట్టావు కదా అని అంటారేమో. అదేదో భయంతో ఫ్లోలో కొట్టేశాను. ఓయ్ ఓరమ్మ, మళ్ళొస్తుంది ఏంట్రా ఇది? ఓయ్ 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 జాంబీ, ఆగక్కడే ఆగు. నా దగ్గరికి రావద్దు చెప్తున్నా, నా దగ్గరికి రావద్దు చెప్తున్నా నేను, నా దగ్గరికి రావద్దు. ఏయ్ జాంబీ, నీకు కొరకడం వచ్చేమో, నాకు కొట్టడం వచ్చు. ఇందాకే ఒక జాంబీని కొట్టొచ్చా, నువ్వు వస్తే నిన్ను కూడా కొడతా. అందుకే నీకు ముందే చెప్తున్నా, నా దగ్గరికి రావద్దు సరేనా? నా మాట విని తిరిగి వెనక్కి వెళ్ళిపోవే జాంబీ. ఎలా కొడతారో నాకే తెలియదు. నీ అంకమ్మ, ఒకసారి చెప్తే అర్థం అవ్వదా? నా దగ్గరికి రావద్దని చెప్పాను కదా, మళ్ళీ నా దగ్గరికే వస్తావేంటి? ఓయ్యా ఈ గులగుల, ఓయ్యా ఈ గులగుల. ఏంటే ఈ గులగుల? ఇదేంట్రా బాబు, నా దగ్గరికి రావద్దంటే వస్తూనే ఉంది. ఇది చెవుడొచ్చిన జాంబీ అనుకుంటా, అందుకే దీనికి వినపడట్లేదు. ఓ జాంబీ, టుక్ టుక్ టుక్. ఓ జాంబీ, వినిపిస్తుందా? దీనికి నిజంగానే చెవుడే. ఓయ్ జాంబీ, నా చేతిలో నీ పుర్ర పగిలిపోతుంది. ఇక చూసుకో, నీకు నా చేతిలో మరణ శాసనమే. ఎలా ఉంది నా చేతి దెబ్బ? ఏ చెవుడు జాంబీ, నన్ను కొనుక్కుందామని ఆశతో వచ్చావు కదా, నా చేతిలో చచ్చిపడున్నావు. నేను ముందే చెప్పా నా జోలికి రావద్దని, వినలేదు, వచ్చావు సచ్చావు. నేనింతవరకు చీమకి కూడా హాని చెయ్యలేదు. ఇప్పుడు మీ జాంబీలను కొట్టి చంపవలసి వస్తుంది. నన్ను క్షమించండి. అమ్మా, నేను ఇక్కడ ఉంటే ఇంకా చాలా జాంబీస్ రావచ్చు. ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోవాలి. దేవుడా, ఈ జాంబీస్ వస్తూనే ఉన్నాయి. ఈ జాంబీస్ కి నా స్టైల్లో చెప్పాలనుకుంటా, తప్పడం లేదు. హలో మై డియర్ జాంబీస్, నాలో ఉన్న సింహాన్ని నిద్ర లేపొద్దు అని అంటూ ఉంటే మీరు వినట్లేదు. ఇప్పుడు చెప్తున్నా, బాగా వినండి. ఒక్కొక్క జాంబీని కాదు, 100 మంది జాంబీని ఒకేసారి రండి. మీ అందరినీ నా పొట్టతో చంపేస్తా. మీకు లెక్కలు రాకపోయినా సరే లెక్క తక్కువ కాకుండా చూసుకోండి. ఏ దుష్కా!
ఏ దుష్క ఓయ్యా ఈ గులగుల ఏ దుష్క ఒరేయ్ వీటికి అరవడం ఒక్కటే తెలుసు అనుకుంటా. ఇందాక నుంచి ఊ ఆ ఈ గులగుల గలగల గిలగిల నరుస్తూనే ఉన్నాయి తప్ప లెక్కలు తెలీదు లేడీ జాంబీస్ కి. అందుకే 1 2 3 అని కౌంట్ చేయట్లేదు. సర్లే పోయేదేముంది, మనమే కౌంట్ చేసేద్దాం రండి. డండన్ నా మ్యూజిక్ నేనే వేసుకుని కొడతా, నాకు కూడా ఎలివేషన్ కావాలి. ఏ దుష్క 1 కింద నుంచి కొట్టని చూసావు, కానీ నేను పై నుంచి ఎగిరితాంతా. చూడు ఇప్పుడు నా షాట్లు. ఏ దుష్క ఏ దుష్క ఏ దుష్క 2 దుష్క 3 నేను ఆలోచించి కొడితే ఇలా ఉంటుంది నా దెబ్బ. ఏమంటారు జాంబీసా? నా దెబ్బ అదుర్సు కదా. ఏ 4 ఏ డుష్ 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 5 ఇంకోటి తప్పించుకుంది. ఓ ఎక్కడ ఉన్నావా నువ్వు? ఏ దుష్క 6 ఓ జాంబీసా, నాకు బోరు కొడుతుంది, ఆలస్యం చేయొద్దు, తొందరగా రండి జాంబీసా. 100 మంది జాంబీస్ ని చంపుతా అని మీకు మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదు అంటారు. మీ 100 మంది జాంబీస్ లెక్క తేల్చి వెళ్తా. కమాన్ జాంబీస్ కమాన్, రండిరా, తొందరగా రండి. జాంబీ వస్తుంది, దీని ఇలా కాకుండా వెరైటీగా కొత్తగా కొట్టడానికి ట్రై చేద్దామే.